అతను మరి చాలా పేదవాడుగా, అడుక్కొని తినేవాడిగా ఒక ఊరిలో ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా ఒక చెట్టు కింద కూర్చొని అక్కడ ఎవ్వరు మరి అన్నం పెడతారో, డబ్బులు ఇస్తారో అని ఎదురు చూసేవాడు. ఎప్పుడు ఆ చెట్టు కిందనే కూర్చునేవాడు. అక్కడే పడుకునేవాడు. అక్కడే అందరితో మాట్లాడేవాడు. అందరినీ పిలిచేవాడు. కానీ ఎవ్వరు కూడా అంతగా పట్టించుకోలేదు. ఎందుకంటే రోజు చూస్తున్నారు. చెట్టు కిందే కూర్చున్నాడు. ఆ రోజు మరి ఆయన బాధపడుతూ నాకెవ్వరు సరిగ్గా సహాయం చేయట్లేదు, నేను సరిగ్గా లేచి పని చేయలేనని పేదవాడిగా చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆయనని పాతిపెడతామని ఆ గ్రామస్తులు ఆ చెట్టు దగ్గరే ఎక్కువ కూర్చున్నాడు. అక్కడే ఎక్కువ గడిపాడు. అక్కడే ఎక్కువ కూర్చున్నాడు కాబట్టి అక్కడే ఇతనికి పాతి పెడదామని ఆ చెట్టు దగ్గర కొంచెము ఆయన పాతి పెడదామని చెప్పేసి కొంచెము ఒక 2 ఇంచులు మరి తవ్వుతూ ఉంటున్నారు. తవ్వినప్పుడు విచిత్రం ఏంటంటే ఆ యొక్క తవ్విన ప్రాంతములో మరి వేలాది బంగారపు నాణాలు దొరికాయి. చాలా చాలా మరి కాస్ట్లీ నాణాలు దొరికాయి. బంగారము నాణాలు దొరికాయి. వారు చాలా బాధపడ్డారు. అయ్యో, ఈ పేదవాడు ఎవరు నాకు సహాయం చేయట్లేదని బాధపడుతూ చనిపోయాడు, కానీ ఆయన ఉన్న చోటనే బంగారపు కుండలు ఉన్నాయి. ఆయన జీవితం ఏంటి ఇలాగైపోయిందని, ఆయన ఒకవేళ అది తవ్వితే కనుక ఖచ్చితంగా ఆయన మనందరికంటే ధనవంతుడు అయ్యేవాడు కదా అని వాళ్ళు విచిత్రం పడిపోతారు. నిజమే, మన జీవితాల్లో కూడా దేవుడు ఈరోజు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే వేలాది కోట్లాది వెండి బంగారము కంటే కూడా దేవుని యొక్క వాక్యం మనకు మేలు చేస్తూ ఉంటుంది. బంగారం మనకు మేలు చేస్తుందా? చేస్తుంది కొంత మట్టుకు. అయితే ఆ బంగారము ఎంత మేలు చేస్తుందో దానికంటే ఎక్కువ మేలు దేవుని యొక్క వాక్యం మన జీవితంలో చేస్తుంది. కాబట్టి ఈరోజు దేవుడు అంటూ ఉంటున్నాడు, నీ వాక్యం నీ చేతిలోనే ఉంది. ఆ వాక్యాన్ని నువ్వు వాడుకో, నీ హృదయంలో భద్రపరుచుకో నా మాటలను, అది నీకు మేలు చేస్తుందని దేవుడు చెప్తా ఉంటున్నాడు.